హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఈ లాస్ట్ 6 డేస్లో ఈ వీక్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన MCQ మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అంటే వాటిని మల్టిపుల్ చాయిస్ ఫార్మాట్లో మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సరే, మనం ఇది వీక్ నెంబర్ 17 అనమాట. మనకి 25th ఫిబ్రవరి నుంచి 2nd మార్చ్ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో కవర్ అవుతాయి. ఇన్ కేసు మీరు ఇంతకుముందు వీక్లీ కరెంట్ అఫైర్స్ మిస్ అయినట్టయితే కనుక మీకు వీక్లీ కరెంట్ ఇష్యూస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది సపరేట్గా. ఆ ప్రీవియస్ 16 వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే MCQ ఫామ్లో ఉంటుంది. నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చూద్దాం మనం. మీరు ఒకవేళ ఆప్షన్స్ మీరు రైట్ ఆన్సర్ మీరు ఆల్రెడీ ఏదైతే గెస్ చేస్తుంది ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ హనుమాన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఈ యొక్క రీసెంట్గా హనుమాన్ అనేది న్యూస్లో ఉంది. అది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇండిజినస్లీ డెవలప్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, న్యూ ప్లాంట్ స్పీసీస్, న్యూలీ డిస్కవర్డ్ సీ మౌంట్, ఏ మల్టీ మోడల్ AI టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఓకే, యాక్చువల్లీ హనుమాన్ అనేది దేనికి సంబంధించిందంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఇది వివిధ లాంగ్వేజెస్లో ఇది ఆపరేట్ అవుతుంది. దీన్ని మనం వివిధ రంగాలలో కూడా యూజ్ చేయొచ్చు. హెల్త్ కేర్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ అలా. ఒకసారి మనం ఈ యొక్క టూల్ని ఎవరు డెవలప్ చేశారు, దాంతోపాటు ఇది ఏ లాంగ్వేజెస్లో ఆపరేట్ అవుతుంది, ఇది పర్టికులర్గా ఏ రంగాల్లో ఉపయోగించవచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, దీన్ని మనం డెవలప్ చేసింది ఎవరు? భారత్ GPT. ఎవరిది? ఇది మనకి IIT బాంబే, అలానే సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్ లిమిటెడ్. వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క హనుమాన్ అన్నటువంటి ఇండిక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఒక లాంగ్వేజ్ మోడల్ని డెవలప్ చేశారు. ఈ లాంగ్వేజ్ మోడల్, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఎన్ని లాంగ్వేజెస్లో వర్కౌట్ అవుతుంది? మనకి 22 ఇండియన్ లాంగ్వేజెస్లో వర్కౌట్ అవుతుంది. మీకు చిన్న క్వశ్చన్ స్టూడెంట్స్, అదేంటంటే మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్పేటటువంటి షెడ్యూల్ ఏంది? ఆ షెడ్యూల్లో ఎన్ని లాంగ్వేజెస్ని మనం అఫీషియల్ లాంగ్వేజెస్గా గుర్తించాము? ఆన్సర్ చేయండి. ఓకే, ఈ యొక్క లాంగ్వేజ్ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ మనకి 11 ఇండియన్ లాంగ్వేజెస్లో మనకి రెస్పాండ్ అవుతుంది. అలానే ఇది ఫర్దర్గా 20 లాంగ్వేజెస్ కూడా రెస్పాండ్ అయ్యే విధంగా అప్గ్రేడ్ చేయబోతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్, ఇది ప్రధానంగా ఏ రంగాల్లో హెల్ప్ఫుల్ అవ్వబోతుంది? హెల్త్ కేర్, గవర్నెన్స్, ఫినాన్షియల్ సర్వీస్, ఎడ్యుకేషన్. ఈ రంగాలలో ఈ యొక్క AI మోడల్ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మనకి. నెక్స్ట్ క్వశ్చన్ ఎంత చూద్దాం మనం. విత్ రిఫరెన్స్ టు కెన్ రివర్ గురించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మనకు అప్పట్లో కెన్ బెట్వా రివర్ లింకేజ్ అని కూడా వచ్చింది మనకి. ఓకే, కెన్ రివర్ అనేది ప్రధానంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంటుంది కెన్ రివర్. సో ఇది యమునా నదికి మెయిన్ ఉపనది అనమాట, ట్రిబ్యూటరీ. ఈ యొక్క కెన్ రివర్ అనేది మనకి క్రొకడైల్స్కి కూడా చాలా ఫేమస్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రివర్స్ ఆఫ్ ద బుందేల్ఖండ్ రీజన్ ఆఫ్ సెంట్రల్ ఇండియా. బుందేల్ఖండ్ ప్రాంతంలో మేజర్ రివర్ అంటున్నారు. ఇది రైటే మనకి. ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ చంబల్ రివర్. ఈ చంబల్ రివర్కి ఉపనది అంటున్నారు. కాదు, దేనికి ఉపనది? యమునా నదికి ఉపనది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ ఫ్లోస్ త్రూ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. రైట్, నేను మీకు ఇంతకు ముందే చెప్పాను. కాబట్టి హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్ అంటే కనుక మనకి 2 స్టేట్మెంట్సే రైట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి బి. ఆన్సర్ బి. రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మనం టెక్నాలజీని ఉపయోగించుకొని కెన్ రివర్లో ఉన్నటువంటి క్రొకడైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసినాం అని ఈ యొక్క కెన్ రివర్ గురించి ప్రస్తావించడం జరిగింది. కెన్ రివర్ అనేది మనకి బుందేల్ఖండ్ రీజన్ నుంచి ప్రవహిస్తుంది. ప్రధానంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటుంది. ఇది మనకి యమునా రివర్కి ఒక ట్రిబ్యూటరీ అనమాట. ఇది మనకి యమునా రివర్లో ఇది జాయిన్ అయిన తర్వాత కెన్ రివర్, తర్వాత యమునా రివర్ అనేది గంగా నదిలో జాయిన్ అవుతుంది. కెన్ రివర్ ఆరిజినేట్ స్టార్ట్ అయ్యేది మనకి కైమూర్ రేంజ్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కైమూర్ పర్వత శ్రేణుల్లో ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అలానే ఇది మనకి యమునా నదిలో ఇది ఎక్కడ జాయిన్ అవుతుంది? ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ దగ్గర యమునా నదిలో జాయిన్ అవుతుంది కెన్ రివర్. ఇక్కడ మనకి డెండ్రిటిక్ అగాటా స్టోన్ అనేటటువంటి ఒక రకమైనటువంటి స్టోన్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. బందా సిటీ అనేది కూడా మనకి కెన్ రివర్ పైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సిటీ. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి షాపూర్ కంది డ్యామ్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ నేను మీకు దీనిపైన వీడియో కూడా చేశాను. షాపూర్ కంది డ్యామ్ అనేది మనం ఇటీవల కాలంలో మన భారతదేశ ప్రభుత్వం రావి నది పైన ఈ యొక్క ప్రాజెక్టుని ఫినిష్ చేసింది. ఈ ప్రాజెక్టుని ఫినిష్ చేయడం ద్వారా మనం రావి నదిలో ఇప్పటివరకు ఏవైతే కనుక వాటర్ కొద్దిగా యూటిలైజ్ చేసుకోకుండా పాకిస్తాన్కి వదిలిపెడుతున్నామో ఆ మొత్తం వాటర్ని కూడా మనం ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ ప్రాజెక్టు ద్వారా. మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి, ఇండియా పాకిస్తాన్ మధ్యలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా జరుగుతుందన్నమాట. మరి ఇండస్ వాటర్ ట్రీటీని ఏ సంవత్సరం మనం చేసుకున్నాము? ఇండస్ వాటర్ ట్రీటీని ఎవరి సమక్షంలో దీన్ని చేసుకోవడం జరిగింది? కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, షాపూర్ కంది ప్రాజెక్ట్ అనేది ఏ రివర్ పైన స్టార్ట్ అయింది? మనకి ఏ రివర్ పైన ఫినిష్ అయింది? రివర్ రావి. ఇవే మీరు చూసుకుంటే కనుక మనకి ఇండియా పాకిస్తాన్ని కలిపేటటువంటి
మనకి సిక్ కారిడార్ ఉంటుంది కదా, ఆ సిక్ కారిడార్ కూడా మనకి రావి రివర్ పైనే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కాంటెక్స్ట్. రీసెంట్గా మనం పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉన్నటువంటి ఈ యొక్క రివర్ రావి నది ఏదైతే ఉందో దానిపైన మనకి షాపూర్ కంది ప్రాజెక్టును మన భారతదేశ ప్రభుత్వం పూర్తి చేసినట్టు ప్రకటించింది. అలానే ఈ ప్రాజెక్టు పైన ఏముంటుంది, మనకి రంజిత్ సాగర్ డ్యామ్ ఉంటుందన్నమాట. రంజిత్ సాగర్ డ్యామ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ వస్తుంది మనకి. దీని ద్వారా మనము ఫర్దర్గా వాటర్ని డైవర్ట్ చేసేసుకొని జమ్మూ కాశ్మీర్లోని కొన్ని వేల ఎకరాలకి ఇరిగేషన్, దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్కి వాటర్ ఇచ్చుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. యాక్చువల్లీ ఇది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ అనమాట. రీసెంట్గా అర్మేనియా ఏం చేసిందంటే, మేము ఈ యొక్క ఆర్గనైజేషన్తోనే సంబంధాలను కొన్ని రోజుల పాటు నిలిపివేయబోతున్నామని చెప్పేసి అర్మేనియా ప్రకటించింది. ఈ ఆర్గనైజేషన్లో ప్రధానంగా ఏ దేశాలు ఉంటాయి, ఈ యొక్క యూరేషియా కంట్రీలు ఉంటాయి అనమాట. అంటే ఆ దేశం యూరోప్లో ఉంటుంది, ఏషియాలో ఉంటుందన్నమాట, అట్లాంటిక్ కంట్రీస్. అలా అని చెప్పేసి యూరేషియా కంట్రీస్ అన్నీ ఉంటాయని కూడా కాదు, ఇందులో ఓన్లీ కొన్ని యూరేషియన్ కంట్రీస్ మాత్రమే ఈ ఆర్గనైజేషన్లో మెంబర్స్ అన్నమాట. చూద్దాం ఒకసారి. ఇట్ ఈస్ ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలియన్స్, రైట్. ఆల్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, సెంట్రల్ ఏషియా అని చెప్పానా, లేదు, యూరేషియన్ కంట్రీస్ కదా, అందులో అవి కూడా కొన్ని. కాబట్టి ఈ స్టేట్మెంట్ వచ్చేసి మనకి రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ రైట్. రీసెంట్గా మనకి అర్మేనియా వీళ్ళు ఏం చెప్పారు, ఈ యొక్క రష్యా ఆధ్వర్యంలో ఉన్నటువంటి లేదా రష్యా యొక్క లీడర్షిప్ తీసుకున్నటువంటి కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్తో వాళ్ళ యొక్క సంబంధాలన్నీ కూడా కొన్ని రోజులు వారికి తాత్కాలికంగా నిలిపివేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ యొక్క అలియన్స్ 2002 నుంచి స్టార్ట్ అయింది. ఇది మనకి ఇందులో ఉన్నటువంటి మెంబర్స్ కంట్రీస్ రష్యా, అర్మేనియా, బెలరూస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లేదు, తుర్క్మెనిస్తాన్ లేదు అండ్ తుర్క్మెనిస్తాన్ లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ అనేది ఎప్పుడు సైన్ చేసుకోవడం జరిగింది, 1992లో May 15th. కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీని ఎప్పుడు సైన్ చేసుకోవడం జరిగింది, 15th May 1992లో దీని యొక్క సైన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత దీన్ని మనం 1994 ఇది మనకు అమల్లోకి వచ్చింది. 2004 దీనిలో ఈ యొక్క యుఎన్ సెక్యూరిటీ అసెంబ్లీ, అంటే మనకి యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా, ఐక్యరాజ్య సమితి సాధారణ మండలి ఏదైతే ఉంటుందో యుఎన్ జనరల్ అసెంబ్లీ కూడా ఈ యొక్క కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి అబ్జర్వర్ స్టేటస్ యుఎన్ఓలో ఇవ్వడం జరిగింది. దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, మనకి మాస్కో, రష్యాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బేట్ ఐలాండ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ లైస్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్. ఓకే, బేట్ ఐలాండ్ అనేది ఎక్కడుంది, రీసెంట్గా ఇది మనకి ప్రధానమంత్రి గారి యొక్క బేట్ ఐలాండ్ దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇనాగ్రేట్ చేశారు, ఒక బ్రిడ్జ్ను కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది మనకి ద్వారకా దగ్గర ఉంటుంది. ద్వారకా అంటే మనకి ఏ రాష్ట్రం వస్తుంది, గుజరాత్ వస్తుంది మనకి. ఆన్సర్ వచ్చేసి గుజరాత్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా మనకి సుదర్శన్ సేతు బ్రిడ్జ్ అనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఇండియా యొక్క లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్. ఓకే, ఈ సుమారు యొక్క బ్రిడ్జ్ ఎంత, 2.32 కిలోమీటర్స్. ఈ బ్రిడ్జ్ ఏ సముద్రం పైన వస్తుంది, మనకి అరేబియన్ సీ. ఈ యొక్క బేట్ ఐలాండ్ అనేది మనకి ఈ యొక్క రన్ ఆఫ్ కచ్ ఏదైతే ఉంటుందో, ఓకే, గుజరాత్ యొక్క మనకి కచ్ ప్రాంతం ఉంటుంది కదా, దానికి ఎంట్రీ అనమాట, ఇది మనకి లార్డ్ కృష్ణుని యొక్క జన్మస్థలం కూడా ఈ ప్రాంతం అని అంటుంటారు. గల్ఫ్ ఆఫ్ కచ్కి ఇది మనకి ఎంట్రీ అని చెప్పేసి, అలానే కృష్ణుడి యొక్క దీనికి మనకి జన్మస్థలం అని చెప్పేసి, అలానే మనకి వల్లభాచార్య, ఇది మీకు సోషో రిలీజియస్ మూమెంట్స్లో వస్తుంటుంది. వల్లభాచార్యుని యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నుంచే జనరల్గా ఎక్కువగా ఉండేవని కూడా మనకి హిస్టారికల్గా చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి కేశవరాజ్ టెంపుల్ ఈజ్ ఆల్సో వెరీ పాపులర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ G33 దట్ వాస్ ఇన్ న్యూస్ రీసెంట్లీ. యాక్చువల్గా G33 అంటే గ్రూప్ ఆఫ్ 33 అని చెప్పేసి 33 దేశాలు. యాక్చువల్గా 33 కాదు, 33 కన్నా ఎక్కువ కంట్రీస్ ఉంటాయి ఇందులో. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువ మనకి అండర్ డెవలపింగ్ కంట్రీస్, దాంతోపాటు మనకి డెవలపింగ్ కంట్రీస్ అనమాట. ఈ కంట్రీస్ ఈ గ్రూప్ని ఎందుకు ఫామ్ చేసుకున్నాయి, WTOలో ఎస్పెషల్గా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన సబ్సిడీస్ అవసరం అని చెప్పేసి, అలానే ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని స్టోర్ చేసుకునే విషయంలో డెవలప్డ్ కంట్రీస్ ఏవైనా వాళ్ళు ఒకవేళ శాంక్షన్స్ విధిస్తే దానికి అగెనిస్ట్గా మాట్లాడడానికి కోసం అని చెప్పేసి ఈ గ్రూప్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో ఇది ప్రధానంగా ఏ బ్లాక్ ఆఫ్ కంట్రీస్ లాబింగ్ ఫర్ ఇంక్రీజ్డ్ ఫండింగ్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇనిషియేటివ్ కాదు. ఏ గ్రూప్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ కొలాబరేటింగ్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇది కూడా కాదు మనకి. కోalition ఆఫ్ నేషన్ అడ్వాన్సింగ్ ఫర్ స్పెషల్ అగ్రికల్చర్ కన్సిడరేషన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ నెగోషియేషన్స్. ఓకే,
ఈ గ్రూప్ రీసెంట్గా మళ్ళీ మనకి ఇప్పుడు నెక్స్ట్ WTO మీటింగ్స్ రాబోతున్నాయి. దానికన్నా ముందు ఈ గ్రూప్ యొక్క సమావేశం జరుగుతుంది కాబట్టి మనం ఈ గ్రూప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అహెడ్ ఆఫ్ 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ WTO యొక్క 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, WTOలో హైయెస్ట్ మీటింగ్ ఏంది? మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది హైయెస్ట్ మీటింగ్ అనమాట. దానికన్నా ముందు ఈ యొక్క 33 కంట్రీస్ ఈ యొక్క మేరకు మీటింగ్ జరగబోతుంది. దేని గురించి మాట్లాడుకోబోతున్నారు? పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ, అంటే ఈ యొక్క అంటే ఫుడ్ గ్రెయిన్స్ నిల్వ చేసుకోవడం. డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే ఈ యొక్క డెవలపింగ్ కంట్రీస్ ఫుడ్ గ్రెయిన్స్ నిల్వ చేసుకునేటటువంటి కెపాసిటీ తక్కువ ఉండాలి. వీళ్ళు ఎక్కువగా ఫుడ్ గ్రెయిన్స్ నిల్వ చేసుకోవడం వల్ల ఈ యొక్క వరల్డ్ మార్కెట్లో ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రైస్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి డెవలప్డ్ కంట్రీస్ వాదిస్తున్నారు. దానికి అగెనెస్ట్గా ఈ కంట్రీస్ ఈ గ్రూప్ ద్వారా ఈ టాపిక్ గురించి మీరు మాట్లాడుకోబోతున్నారు అనమాట. G33 అంటే ఫ్రెండ్స్ ఆఫ్ స్పెషల్ ప్రొడక్ట్స్ ఇన్ అగ్రికల్చర్. మెయిన్గా WTOలో డెవలప్డ్ కంట్రీస్ వ్యవసాయం పైన విధించేటటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకంగా మాట్లాడడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రూప్. యాక్చువల్గా ఇందులో ఉన్నటువంటి మెంబర్స్ ఎంత? 47. ఇండియా కూడా ఇందులో మనకి మెంబర్ అలాంగ్ విత్ చైనా. ఇది మనకి ఏర్పడింది ఎప్పుడు? 2003లో కాంకూన్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. ఇది మనకి దోహా రౌండ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కన్నా ముందు జరిగింది కాంకూన్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది. కాంకూన్ ఏ కంట్రీయో ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. ఓకే, కాంకూన్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అప్పుడు ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మెయిన్గా WTOలో ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ యొక్క డిమాండ్స్ని చెప్పడానికి ఈ గ్రూప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ లాస్ అండ్ డ్యామేజ్ బోర్డ్. యాక్చువల్గా మీకు గుర్తుంటే మొన్న మనకి COP28 UAEలో జరిగింది. అంతకన్నా ముందు COP27 మనకి ఎక్కడ జరిగిందంటే ఈ యొక్క ఈజిప్ట్లోని షర్మెల్ షేక్లో జరిగింది. ఆ ఈజిప్ట్లో జరిగినటువంటి COP27లో మనం ఏమనుకున్నామంటే అసలు ఈ ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఇవి రాకుండా చర్యలు తీసుకోవడానికి ఏమో మనకి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది ఒకటి ఉంది. ఓకే, అది మనం COP21లో తీసుకొచ్చినాం. మనం రాకుండా చేయడానికి గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఉంది, కరెక్టే. ఒకవేళ గ్లోబల్ వార్మింగ్ వల్ల కానీ క్లైమేట్ చేంజ్ వల్ల కానీ ఏవైనా వస్తే మరి వాటికి ఈ యొక్క డ్యామేజ్ జరిగితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో ఫ్లడ్స్ వచ్చినాయి, యూరోప్లో విపరీతంగా ఎండలు వచ్చినాయి. మరి ఇలా డ్యామేజ్ జరిగినప్పుడు ఉండడానికి మనకు ఒక ఫండ్ ఉండాలి కదా. ఆ ఫండ్ కోసం అని చెప్పేసి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి డెవలప్డ్ కంట్రీస్ నుంచి కొంతమంది డైరెక్టర్స్గా అవసరం ఉంటుంది. ఈ యొక్క డెవలపింగ్ కంట్రీస్ నుంచి కూడా కొంతమంది ఈ యొక్క డైరెక్టర్స్ అవసరం ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కావాలని వాళ్ళ కంట్రీస్ నుంచి డైరెక్టర్స్ని అపాయింట్ చేయడంలో లేట్ చేస్తున్నాయని చెప్పేసి మెయిన్ అలిగేషన్ అనమాట. ఇట్ ఈస్ టాస్క్డ్ విత్ సెట్టింగ్ అప్ ఆఫ్ స్ట్రాటజిక్ డైరెక్షన్ ఫర్ ద లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఇది రైటే మనకి. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ బోత్ డెవలప్డ్ యాజ్ వెల్ యాజ్ డెవలపింగ్ కంట్రీస్. ఇవి రెండు కూడా రైటే. ఆన్సర్ వచ్చేసి సి. డెవలప్డ్ కంట్రీస్ కావాలని వాళ్ళ యొక్క మెంబర్స్ని డిలే చేస్తున్నారు, నామినేట్ చేయట్లేదు అని చెప్పేసి అలిగేషన్ అనమాట. ఇది మనం COP27లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని క్రియేట్ చేసుకోవడం జరిగింది. COP28లో ఏమన్నాం, దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మనకి మెయిన్గా బోర్డులో 26 మెంబర్స్ ఉంటారు. 12 ఏమో డెవలప్డ్ కంట్రీస్, 14 మెంబర్స్ ఏమో డెవలపింగ్ కంట్రీస్. ఈ బోర్డు మెయిన్గా ఏం చేస్తుంది, మనకి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్తుంది అనమాట మెయిన్గా. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ గర్భిణీ GA2 రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? గర్భిణీ GA2 యాక్చువల్లీ ఇది ఒక టూల్ అనమాట. ఈ టూల్ ద్వారా ఫీటస్ యొక్క ఏజ్ ఎంత ఉందో మనం చెప్పొచ్చు. ఫీటస్ ఎన్ని వీక్స్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నారు, 6 వీక్స్ స్టేజా, 7 వీక్స్ స్టేజా, 8 వీక్స్ స్టేజా, ఫీటస్ యొక్క డెవలప్మెంట్ స్టేజ్ని దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఇదివరకు మనం యూరోపియన్ మోడల్స్ ద్వారా వర్క్ చేసేటటువంటి మనం టూల్ని యూజ్ చేసేవాళ్ళం. కాకపోతే యూరోపియన్ ప్రాంతంలో ఉన్నటువంటి బేబీ డెవలప్మెంట్, ఇండియాలో ఉన్నటువంటి బేబీ డెవలప్మెంట్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇది ఇండియన్ మోడల్లో ఇది మనకి డెవలప్ చేశారు. సో ఇది మనకి అక్యురేట్గా చూపిస్తుంది. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు అండ్ దీన్ని డిజైన్ చేసింది ఎవరు చూద్దాం ఒకసారి. టు ప్రొటెక్ట్ ద జెండర్ ఆఫ్ ద ఫీటస్ కాదు. టు డిటర్మైన్ ద ఏజ్ ఆఫ్ ద ఫీటస్, రైట్. ఓకే, టు డయాగ్నైజ్ జెనెటిక్ డిజార్డర్స్ కాదు. టు డిటర్మైన్ చైల్డ్ లీనియేజ్ హిస్టరీ కాదు. లీనియేజ్ హిస్టరీ అంటే వంశపారంపర్య తెలుసుకోవడానికి. రీసెర్చర్ డెవలప్డ్ గర్భిణీ GA2. ఇది మనకి AI మోడల్, మనకి ఫీటస్ యొక్క ఏజ్ తెలుస్తుంది అనమాట. ఇది మనకి ఫస్ట్ AI టూల్ బేస్డ్ ఆన్ ఇండియన్ మోడల్ పైన డెవలప్ అయింది. సో దీన్ని డిజైన్ చేసింది ఎవరు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, అలానే ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్, వీళ్ళు కలిసి డెవలప్ చేయడం జరిగింది. సో ఈ రెండు డిపార్ట్మెంట్ కూడా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో వస్తుంది. మెయిన్గా మనకి ఫీటస్ ఏజ్ని గెస్ చేయడం ద్వారా మనకి ఏం చేయొచ్చు, ఫీటస్ హెల్త్కి ఏం కావాలి, అలానే మదర్ హెల్త్కి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి మనం తగినటువంటి చర్యలు తీసుకోవచ్చు.
నెక్స్ట్ వాట్ సబ్స్టెన్స్ ఈ జనరల్లీ ఇంజెక్టెడ్ టు ద స్ట్రాటోస్పియర్ ఇన్ ద స్ట్రాటోస్పియరిక్ ఏరోజాల్ ఇంటర్వెన్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రాటోస్పియర్ మనకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్. మనకి ఎర్త్లో ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, అలానే మనకి మీసోస్పియర్, థర్మోస్పియర్ లేదా అయనోస్పియర్ అంటుంటాం కదా, అలా అనమాట. ట్రోపోస్పియర్ పైన స్ట్రాటోస్పియర్లో మనకు ఓజోన్ లేయర్ ఉంటుంది కదా. ఈ యొక్క స్ట్రాటోస్పియర్ ఏరోజాల్ ఇంటర్వెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రాటోస్పియర్లో మనం ఏరోజాల్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట, ఏరోజాల్స్ని ప్రవేశపెడతాం. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు వచ్చేటటువంటి హీట్ రేడియేషన్ ఏదైతే ఉందో అది మనకు ట్రోపోస్పియర్ దాకా రాకుండా రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ ద్వారా కలిగేటటువంటి టెంపరేచర్ మనం తగ్గించవచ్చు. ఓకే, ఇందులో మనం మెయిన్గా యూజ్ చేసేది ఏంటి? సల్ఫర్ డయాక్సైడ్. రీసెంట్గా మనకి ఈ యొక్క స్ట్రాటోస్పియరిక్ ఏరోజాల్ స్టడీ అనేది వీళ్ళు టెస్ట్ చేయడం జరిగింది నార్త్ ఆఫ్రికాలో, దాంతోపాటు వెస్ట్ ఏషియాలో. దీని ద్వారా మెయిన్గా మనం ఏం చేస్తాం? కూలింగ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాం ఈ యొక్క సల్ఫర్ డయాక్సైడ్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా. సో దీని ద్వారా ఏమవుతుంది? హీట్ అనేది ట్రోపోస్పియర్లోకి రాకుండా డైరెక్ట్ స్ట్రాటోస్పియర్ నుంచి రిఫ్లెక్ట్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్. ద కులశేఖర పట్టినం స్పేస్ పోర్ట్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఈ స్పేస్ పోర్ట్ అనేది మనకి ఎక్కడుంది? దీని నేమ్ని బట్టి చెప్పొచ్చింది, మనకి తమిళనాడులో ఉంది. మనకి ఈ యొక్క కులశేఖర పట్టినం స్పేస్ పోర్ట్, దీని నుంచి మనం మామూలుగా ఈ యొక్క స్మాల్ శాటిలైట్స్ని లాంచ్ చేయొచ్చు. మామూలుగా ఇప్పుడు మనం పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ లాంచ్ చేయనట్టు ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నాం? శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తున్నాం, అవునా కదా? అదే మనం స్మాల్ శాటిలైట్స్ అనుకోండి, ఓకే, వాటిని ఇక్కడ నుంచి లాంచ్ చేయొచ్చు. సుమారు ఎవ్రీ ఇయర్ ఒక 24 శాటిలైట్స్ వరకు లాంచ్ చేయొచ్చు. దీని నుంచి మనకి ఫ్యూయల్ కూడా తక్కువ అవసరం ఉంటుంది, ఎందుకంటే మనకి ఫర్దర్ సౌత్లో ఉంటుంది కాబట్టి ఈవెన్ మనకి ఆర్బిటాల్ ఎంట్రీ కూడా ఈజీ ఉంటుంది అనమాట. రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది కులశేఖర పట్టినం, సౌత్ తమిళనాడులో. ఇది మనకి సెకండ్ స్పేస్ సెంటర్ కాబోతుంది మనకి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తర్వాత. ఇది మెయిన్గా మనకి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని ఎక్కువగా ఇక్కడ నుంచి లాంచ్ చేయొచ్చు. సుమారు 24 శాటిలైట్స్ని ఎవ్రీ ఇయర్ కూడా మనం ఇక్కడ నుంచి లాంచ్ చేయొచ్చు. దీని ద్వారా మనకి ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది. ఓకే, మరి లాస్ట్ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద క్రియేటింగ్ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటున్నారు. కాదు, దీనికోసం మనము 2005లో వేరే యాక్ట్ తీసుకొచ్చినాం. It is a statutory body under Ministry of Environment, Forest and Climate Change, right? Project Tiger is administrated by NTCA. NTCA Project Tiger ఇంప్లిమెంట్ చేస్తుంది, రైట్? ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రైట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి B 2 and 3. ఈరోజు వీడియోలో క్వశ్చన్స్. ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ అనేది. నెక్స్ట్ జీనీ ఏఐ మోడల్ విచ్ వాస్ రీసెంట్లీ ఇన్ న్యూస్ డెవలప్డ్ బై. జీనీ ఏఐ మోడల్ని డెవలప్ చేసింది ఎవరు? థర్డ్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ రెగ్యులేటరీ శాండ్ బాక్స్? రెగ్యులేటరీ శాండ్ బాక్స్ అంటే దేనికి సంబంధించింది? ఇవి ఈరోజు వీడియోలో ఉన్నటువంటి MCQs. ఓకే, సరే, మరి మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి? వీక్లీ కరెంట్ అఫైర్స్ వీక్ నెంబర్ 17కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణను మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా వీక్లీ కరెంట్ అఫైర్స్ వీక్ నెంబర్ 17. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.